ఇప్పటికే నిత్యావసరం ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా వంట గ్యాస్ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. సిలిండర్పై ₹50 పెంచినట్లు కేంద్ర చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్కు కూడా వర్తిస్తుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా వంట గ్యాస్ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. సిలిండర్పై ₹50 పెంచినట్లు కేంద్ర చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఈ పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు కూడా వర్తిస్తుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.